ఏఐ రోబోట్ ని తయారు చేసిన కాలేజీ కుర్రాడు గూగుల్ కంపెనీ నుండి కొత్త ఏఐ చాట్ బోట్ $2 లక్షల వాల్యూ చేసిన ఏఐ కంపెనీ. ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ వీక్లీ న్యూస్ లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే కోటా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న ఆర్యన్ సింగ్ అనే ఒక కాలేజీ విద్యార్థి 4 సంవత్సరాల పాటు కష్టపడి ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఒక అగ్రికల్చరల్ రోబోట్ ని తయారు చేశారండి. ఈ రోబోట్ లోని ప్రత్యేకతలు ఏంటంటే కోత కొయ్యడానికి ఉపయోగపడుతుంది, అలానే మనకి పంట వేయడానికి ఉపయోగపడుతుంది, అలానే ఏమైనా లోడ్ మొయ్యాలని ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మన భూమి యొక్క సారాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏమన్నా పురుగులు పడుతున్నాయి పంటకి, దాన్ని డిటెక్ట్ చేయడానికి కూడా పడుతుంది. ఇలా మల్టీపర్పస్ గా ఉపయోగించడానికి కోసం ఈ ఏఐ ఆధారిత రోబోట్ ని తయారు చేశాడు అనమాట. ఈ రోబోట్ కి ఆ కుర్రోడు పెట్టిన పేరు ఏజీ రోబోట్. ఈ రోబోట్ లోని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది సోలార్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా సోలార్ నుంచి వచ్చే పవర్ ద్వారానే ఈ ఏఐ రోబోట్ పనిచేస్తుందండి. గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే గనక తాను 50,000 రూపాయలకి ఈ ఏఐ రోబోట్ ని మాస్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్తున్నారు. ప్రధానంగా రైతులకి ఇది చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో పొలాలకు వచ్చే ఎవరైతే కూలీలు వస్తున్నారో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇన్ కేస్ వర్కర్స్ లేకపోయినా కూడా రైతులు రోబోల సహాయంతో వ్యవసాయాన్ని చేసుకోవాలి అనే ఉద్దేశంతో, ఒక ఆలోచనతో తక్కువ రేటుకి ఏ రోబోట్లు తయారు చేయాలనేది ఈయన కళ అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈయనకి 15 నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి. సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కూడా ఒక మొమెంటో కూడా తీసుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన భారతదేశానికి చెందిన ఏఐ చాట్ బోట్ పర్ప్లెక్సిటీ ఏఐ ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన చాట్ బోట్ కి కానీ జెమినీ ఏఐ వంటి టూల్స్ కి అయితే పోటీ చేస్తుందండి. ఇప్పటికే పర్ప్లెక్సిటీ ఏఐకి 10 లక్షల మంది యూజర్స్ అయితే వచ్చేసారు. ఈ పర్ప్లెక్సిటీ ఏఐకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు జెమినీ ఏఐ ఎలాగో లైవ్ లో ఇంటర్నెట్ సమాచారాన్ని తీసుకుని మనం ఏమైనా ప్రశ్నలు అడిగే సమాధానాలు ఇస్తుందో అలాగే పర్ప్లెక్సిటీ ఏఐ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఒక భారతదేశానికి సంబంధించిన పర్ప్లెక్సిటీ ఏఐ 10 లక్షల మంది యూజర్స్ రావడం అనేది గర్వకారణం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంటే సెబీ మన స్టాక్ మార్కెట్ ని మానిటరింగ్ చేసే ఒక బాడీ ఇది. ఈ ఏదైనా పాలసీస్ లాంటివి తీసుకురావడానికి అన్ని కూడా సెబీఏ చూసుకుంటుంది. సెబీలో వర్క్ చేసే ఒక పర్సన్ ఏం చెప్పారంటే స్టాక్ మార్కెట్ని మానిటర్ చేయడం కోసం సెబీ ఏ టెక్నాలజీని యూజ్ చేస్తుందని చెప్పారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే కొన్ని మ్యానిపులేషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అలా జరగకుండా ఉండడం కోసం సెబీ ఈ పర్టికులర్ ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీలో ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారండి. యూనివర్సల్ ఏఐ అంటే ఇదేదో వెరైటీగా అనుకోకండి, ఒక యూనివర్సిటీ పేరు యూనివర్సల్ ఏఐ. వీళ్ళ కరిక్యులం అంతా కూడా ఏఐ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ కరిక్యులం ఉన్న ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ అనమాట ఇది. వీళ్ళు తాజాగా ఏం చేశారంటే అడ్మిషన్స్, వాళ్ళ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కూడా ఏఐ టెక్నాలజీ ప్లస్ మెటావర్స్ని యూజ్ చేసి చేస్తున్నారు. ఉదాహరణకి ఎవరో ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీ ఎలా ఉంటుంది లోపల చూడాలనుకుంటే ఆ యూనివర్సిటీ విజిట్ చేయాలి, కానీ వీళ్ళు ఏం చేశారు మెటావర్స్ని క్రియేట్ చేశారు. అంటే వర్చువల్గా వీళ్ళ కాలేజ్ ఎలా ఉంటుందో ఒక పర్సన్ ఒక వర్చువల్ యూనివర్సిటీలోకి వెళ్ళి అంత బ్రౌజ్ చేయొచ్చు ఇంట్లో కూర్చుని, అది మెటావర్స్. అలానే వీళ్ళు మెటావర్స్కి ఏ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఎవరైనా ఒక స్టూడెంట్ వీళ్ళ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ లైవ్లోకి వచ్చి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వీళ్ళు మెటావర్స్లో జాయిన్ అయ్యి ఒక పర్టికులర్ వీళ్ళకి మళ్ళీ ఇంకో చాట్ బోట్ ఉంటుంది, ఆ చాట్ బోట్ని ఉపయోగించి ఒక ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకుని మెటావర్స్లోనే వీళ్ళ అవతార్తో ఇంటర్వ్యూకి జాయిన్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. నాకు చిన్న డౌట్ వచ్చింది, రేపు పొద్దున కాలేజీగానే వెళ్ళొచ్చు, లేకపోతే అది కూడా మెటావర్స్ వేయాలని జరుగుతుంది. రాబోయే రోజులు ఇది కూడా జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చిప్ కంపెనీ అనే ఎన్విడియా స్టాక్ మార్కెట్లో దూసుకుపోతుందండి. ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $2 ట్రిలియన్ కి చేరింది. మరి ఎన్విడియాకి ఇంత భారీ డిమాండ్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ విపరీతమైన భూమిలో ఉంది కాబట్టి ఏ టెక్నాలజీ పనిచేయాలంటే కావాల్సింది చిప్లే. ఆ ఏ చిప్స్ తయారు చేసేది ఎన్విడియా కంపెనీ. అందుకనే విపరీతంగా వీళ్ళ మార్కెట్ వాల్యూ ప్రతి నెల పెరిగిపోతూ వస్తుంది. వీళ్ళ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందంటే కేవలం వీళ్ళ డేటా సెంటర్స్ ద్వారా వచ్చే ఆదాయమే 400% పెరిగిపోయింది. $18 బిలియన్ డబ్బులు అయితే వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకుంటే వాళ్ళు ఏ సంబంధించిన ఏదో ఒక టూల్ డెవలప్ చేశారు, దానికి వీళ్ళ సొంత చిప్లు అనేది యూజ్ చేయరు అనమాట. అంటే ఒక ర్యామ్ యూజ్ చేయాలనుకోండి, వాళ్ళ ఏ టెక్నాలజీని రన్ చేయడానికి ఒక చిన్న ర్యామ్లు సరిపోవు, చాలా
హై ప్రాసెసింగ్ ర్యామ్స్ కావాలి. అప్పుడు వీళ్ళు ఎన్విడియా సంబంధించిన ర్యామ్ యూజ్ చేసుకుంటారు. దానికోసం వీళ్ళు ప్రతి నెల ఇంత డబ్బులు పే చేస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు యూజ్ చేయడం వల్ల వీళ్ళకి డబ్బులు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా వీళ్ళ కంపెనీ వాల్యుయేషన్ కూడా పెరిగిపోయింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీకి భారతదేశ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగిందండి. కారణం ఏంటంటే తాజాగా ఒక యూజరు జెమినీ ఏఐ టూల్లో ఒక ప్రశ్న అడిగారు. నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ ఈయన ఫేసిస్టా అని ఒక ప్రశ్న అడిగారు. అంటే ఈయన ఒక డిక్టేటరా అన్నట్టుగా ఒక ప్రశ్న అడిగితే దానికి జెమినీ ఏఐ అవును అన్నట్టుగా సమాధానం ఇచ్చింది. కానీ ఇదే జెమినీ ఏఐలో డొనాల్డ్ ట్రంప్ ఒక ఫేసిస్టా అని ప్రశ్న అడిగితే దానికి రిలేటెడ్గా డిక్టేటరా కాదా అనేది దానికి సమాధానం ఇవ్వకుండా వేరే సమాధానం ఇచ్చింది. సో ఇది గమనించిన యూజరు జెమినీ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇది పక్షపాతం చూపిస్తుందని చెప్పి వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టడంతో దాని మీద గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి గూగుల్ కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద రియాక్ట్ అవ్వాలని చెప్పి ఒకరికేమో ఒకలాగా రిప్లై ఇవ్వడం, ఇంకొక రిప్లై ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు జమ్మా ఏఐ అనే ఒక టూల్ ని తీసుకొచ్చారు. జమ్మా అన్నట్టుగా ఈ జమ్మా ఏఐ టూల్ దేనికి యూజ్ చేస్తారంటే రీసెర్చర్లకి మరియు డెవలపర్ల కోసం తయారు చేస్తారని చెప్తున్నారండి. ఇందులో 2 వెర్షన్లు ఉన్నాయి, జమ్మా 2B అలానే జమ్మా 7B రెండు వెర్షన్లు. ఒకటేమో రీసెర్చర్లకి, ఒకటేమో డెవలపర్ల కోసం క్రియేట్ చేసిన చాట్ బోర్డ్స్ అనమాట. ఇవి ఈ ఏఐ చాట్ బోర్డ్ కెరాస్ 3.0 పైటార్చ్ వంటి ఫ్రేమ్ వర్క్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఈ పర్టికులర్ చాట్ బోట్ అనేది ల్యాప్టాప్, డెస్క్టాప్, ఈవెన్ గూగుల్ క్లౌడ్ లో కూడా వర్క్ చేస్తుందని చెప్పారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక మీదట కంటితోనే మీరు కార్ ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, లేకపోతే కార్ని ముందుకి వెనక్కి తిప్పొచ్చు. ఇదంతా కూడా ఏ టెక్నాలజీతోనే సాధ్యమవుతుందండి. చైనాకి చెందిన హానర్ కంపెనీ వాళ్ళు తమ మ్యాజిక్ 6 Pro స్మార్ట్ ఫోన్ లో ఏ ఆధారిత ఫీచర్స్ అనేవి పెట్టారు. వీళ్ళ ఫీచర్ లోని గొప్పతనం ఏంటంటే వీళ్ళ స్మార్ట్ ఫోన్ ని చూసి కేవలం 2-3 సెకండ్లు మీ కంటితో స్మార్ట్ ఫోన్ ని చూసి మీ కార్ ని ఆన్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేయొచ్చు, లేదంటే మీ కార్ ని ముందుకు వెనక్కి తిప్పొచ్చు. సో ఇదంతా కూడా ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసే ఈ ఫీచర్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది చైనా దేశంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ 2024 సంవత్సరం జూన్ కల్లా ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశం కానీ ఇతర మార్కెట్లో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అడోబీ కంపెనీ వాళ్ళు ఏఐ అసిస్టెంట్ అనే ఒక టూల్ తీసుకొచ్చారు. ఇది దేనికంటే అడోబీ అనగానే మనకు గుర్తుకొచ్చేది పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఓపెన్ చేయాలంటే మన సిస్టమ్ లో ఖచ్చితంగా అడోబీని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఈ అడోబీ సంబంధించిన ఏఐ అసిస్టెంట్ ని ఉపయోగించి ఇక మీదట మీ డాక్యుమెంట్ ని ఆటోమేటిక్ గా సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ ని ఆ పీడిఎఫ్ లో మీకు ఏమైనా ఒక ప్రశ్న అడిగినా ఆటోమేటిక్ గా అది రీడ్ చేసి మీకు సమాధానం చెప్పేస్తుంది. ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ ని ఒక సమ్మరైజ్ చేసి ఎవరికైనా మెయిల్ పెట్టచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఈ ఏ అసిస్టెంట్ లో తీసుకొచ్చారు. బట్ ఇది పెయిడా ఫ్రీ అనేది మనకు తెలియాల్సి ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ అసిస్టెంట్ అనే ఒక టూల్ అనేది మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇవి ఈ వారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ అప్డేట్స్ అండి. వచ్చే వారం కూడా మన ఏ సంబంధించిన వీక్లీ అప్డేట్స్ అనేవి తెలుసుకుందాం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.